అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు బాలికల మిస్సింగ్ కేసులు పోలీసులు ఛేదించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన బాలికలు కనిపించడం లేదంటూ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా సిఐ వెంకటేశ్వర్లు నాయక్ విచారణ చేపట్టారు. ముగ్గురు బాలికలు తెనాలిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్టుగా తెలిపారు. పోలీసులు కేసును ఇంత త్వరగా ఛేదించడం పట్ల ఉన్నతాధికారులు, బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి. మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి 11:30 ప్రాంతంలోని న్యూ ఆర్ఆర్పేట నుంచి ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వలన వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడానికి కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. అంటే బెంగళూరులో అది కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోని వీళ్ళకి ఒక 6-7 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా విచారిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం? అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అక్కడ స్టేషనరీగా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారండి? ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు మేడం? దీనిలోని ఇద్దరిని ప్రస్తుతానికి విచారిస్తున్నాము, 2 అనుమానితుల్ని. తదుపరి విషయాలు తేలిన దాన్ని బట్టి నెక్స్ట్